నన్ను దోచుకొందువటే చిత్రంతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వెలుగులోకి వచ్చింది. దీంతో నటిగా నభాకు ఓ ఐడెంటిటీ దక్కింది. కానీ ఏ లాభం, ఆ సక్సెస్ ని మాత్రం కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత నటించిన డిస్కో రాజా, సోలో బతికే సోబెటరు, అల్లుడు అదుర్స్, మాస్ట్రో లాంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో నభా టాలీవుడ్ లో ఏకంగా 3 ఏళ్ల పాటు కనిపించడం మానేసింది. నభా నటేష్ 2024లో డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా ఇన్ని ఫ్లాప్లు చూసిన బ్యూటీకి తెలుగులో మరో అవకాశం అంటే జరిగే పని కాదని అంతా డిసైడ్ అయ్యారు. కానీ అప్పుడే ఓ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ అందుకుని సర్ప్రైజ్ చేసింది. నిఖిల్ హీరోగా స్వయంభూ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఓ హీరోయిన్ గా నభా నటేష్ ని దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో అమ్మడు ఓ శక్తివంతమైన పాత్రలోనే కనిపించనుంది. హీరోకు ధీటుగా ఆ రోల్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గుర్రపు స్వారీలు, యుద్ధ సన్నివేశాల్లో నభా నటేష్ కనిపించనుంది. ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇలాంటి సినిమాల్లో భాగమవ్వాలని ఎంతో మంది నటీమణులు ఆశపడుతుంటారు. డ్రీమ్ రోల్స్ అన్నవి ఇలాంటి కథలకే ఆస్కారం ఉంటుంది. కాబట్టి యువరాణి పాత్రలన్నవి ఇలాంటి సినిమాలతోనే సాధ్యమవుతుంటాయి. అలాంటి పాత్రలో నభా నటేష్ ఛాన్స్ అందుకోవడం అదృష్టమని చెప్పాలి. ఈ సినిమాకు గనుక హిట్ టాక్ వస్తే మళ్లీ నభా ఫేట్ మారుతుందని చెప్పాలి.